సరే సరే ఇట్స్ వాళ్ళు నమ్మకపోతే అది వాళ్ళ ప్రాబ్లం. మనకేం ప్రాబ్లం అవుతుంది? వాళ్ళు ఊరుకోవాలి కదా అన్నయ్య. నువ్వు నిజంగా గగన ఆకాశాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు కొడైకెనాల్కి వెళ్ళారు. కొడైకెనాల్ వెళ్ళారా? అక్కడ ఆకాశ్ ఉంటాడంట. అయినా అక్కడ ఎవరుంటే మనకెందుకన్నయ్య? ఇక్కడ మాత్రం ఉన్నది నువ్వే, మా గగన్ అన్నయ్యే. ఓకే, ఎవరెవరు వెళ్ళారు? ఎవరు అంటే మామయ్య, భూమి, సూర్య ముగ్గురు వెళ్ళారు. ఓకే, థ్యాంక్ యూ చెరీ. బట్ ఎలా వెళ్ళారు? ఫ్లైట్లో వెళ్తున్నట్టున్నారన్నయ్య. షిట్, అందుకేనా భూమి నాకు ఇన్నిసార్లు కాల్ చేసింది? అవునన్నయ్య, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పాపం తన మొహం చూస్తే నాకు చాలా బాధేసింది. చెరీ వాళ్ళు ఏ ఫ్లైట్లో వెళ్ళారు? అది నాకు తెలియదన్నయ్య. నా లెక్క ప్రకారం 1 గంట 2 గంటల్లో కొడైకెనాల్ చేరిపోతారు. ఓ 1 hour. ఓకే, నో ప్రాబ్లం. మనకు టెన్షన్ లేదు. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చెరీ. ఓకే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. బాయ్. షిట్ వాళ్ళు కొడైకెనాల్ రీచ్ అయ్యేలోపు నేను అక్కడ ఉండాలి. లేకపోతే నా డ్రీమ్స్ అంతా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. గో ఆకాష్. యూసీ భూమి గారు, చెర్రీ నాకు ఫోన్ చేసి సిట్యుయేషన్ మొత్తం చెప్పాడు. ఇంకొక క్షణం కూడా ఆలోచించలేదు. మీరొచ్చేలోపే నేను ఇక్కడికి వచ్చేయాలని వెంటనే బయలుదేరాను. చాలా థ్యాంక్స్. మీరు నిజంగా ఇక్కడికి వచ్చి ఉండకపోతే నేను ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయేది. ఈ ఆకాష్ ఏ కష్టాన్ని కూడా వృధా కానివ్వడు. ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుణ్ణి ఒక్కటే కోరుకున్నాను, ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించమని. దేవుడు మిమ్మల్ని పంపించాడు. గగన్ బావ లేడని తెలుసుంటే మా అత్తయ్య నిజంగా ప్రాణాలతో ఉండేది కాదు. గగన్ బావని ఎలాగో నేను కాపాడలేకపోయాను. కనీసం మా అత్తయ్యనైనా కాపాడుకుంటే మా బావ ఆత్మకి కొంచెమైనా శాంతి దొరుకుతుంది. హే నో 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 ప్లీజ్. ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? యూనో, నీకు విషయం చెప్తాను. మీకెంత అవసరమో ఇది నాకు కూడా అంతే అవసరం. ఓ యా, 1 సెకండ్. ఇదిగో ఈ పేపర్స్ మీద ఒక చిన్న సంతకం పెట్టేస్తే నా పని కూడా అయిపోతుంది. పెడతాను, కానీ ఇక్కడ కాదు, హైదరాబాద్లో. నో, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలా? నో, హైదరాబాద్ ఎందుకు? ఇక్కడే పెట్టచ్చు కదా. లేదు, మీతో నాకు ఇంకా చాలా పనుంది. మీరు త్వరగా హైదరాబాద్ రండి. అక్కడికి వచ్చాక నేను అక్కడే సంతకం పెడతాను. కాదు భూమి గారు, నేను మీకోసం అంత పెద్ద ఫేవర్ చేశాను, కానీ ఒక చిన్న సంతకం కూడా పెట్టరా మీరు? మీకు నేను చేసే ఫేవర్ కూడా పెద్దదే. అది చెయ్యాలంటే మీరు హైదరాబాద్ రావాలి. దిస్ చీటింగ్. ఏంటి మీరు నా నీటితో ఆడుకుంటున్నారు కదా? అక్కడ మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. వాట్ టు డూ? ఆర్డర్ పాస్ చేశారు కదా. వస్తాను మేడం, వస్తాను. మంచిది. సార్, వాడేంటి సార్ అలా తిడుతున్నాడు? తెలుగు ఇంగ్లీష్ కలిపి తిడుతుంటే మనిషి అన్నవాడు ఎవడైనా చచ్చిపోతాడు. అంటే నాకు కూడా కోపం వచ్చింది, కానీ నేను చేసింది మీకోసమే కదా సార్. అందుకే ఈ విషయంలో నాకెలాంటి రిగ్రెట్ లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఆ విషయం గురించి మాట్లాడి ఉపయోగం లేదు. అదిగో భూమి వస్తోంది. ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేద్దాం. ఇతను ఆకాష్, అతను గగన్. ఆ క్లారిటీ వచ్చేసింది కదా, ఇక లీవ్ ఇట్. సరే సార్, నాకు ఇప్పుడు అదే క్లారిటీ వచ్చింది.
మీ అనుమానం తీరిపోయిందా? తీరిపోయింది. అక్కడున్నది నా భర్త గగన్ బావే అని నమ్ముతున్నారా నాన్న? గగన్ అని నమ్ముతున్నా, కానీ వాణ్ణి నీ భర్తగా మాత్రం నేనెప్పటికీ ఒప్పుకోను. నాన్న, వెళ్దామా? పద. ఇప్పుడు కొడైకెనాల్లో ఆకాశం చూసొస్తున్నాం కాబట్టి ఇక్కడున్నవాడు గగనే. కానీ ఇక్కడిప్పుడు మళ్ళీ మనం గగన్ని చూడలేదు కదా. వీడే వాడే ఎందుకు ఉండకూడదు? వీడికి మళ్ళీ ఈ డౌట్ ఎందుకు వచ్చింది? దేవుడా! ఎలాగూ మనం ఆకాష్ కోసం కొడైకెనాల్ దాకా వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం టైం తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ గగన్ ఉన్నాడా లేదా చూస్తే మన డౌట్కి 100% క్లారిటీ వస్తుంది కదా. అక్కర్లేదు, అటు చూడండి. అమ్మయ్యా, మళ్ళీ ఆకాష్ ఇక్కడికి వచ్చేశాడు. గగన్, నానా, ఎందుకొచ్చావురా నువ్వు ఇక్కడికి? నా ఇంటి గడప తొక్కొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? శరత్చంద్ర ఎంత గారు, ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావ్? వదలండి నానా, ఆ? నానా, నానా వదలండి నానా, వద్దు నానా, నానా, నానా వదలండి. శరత్చంద్ర గారు వదలండి. ఏం చేస్తున్నారు? ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అన్నయ్య, అందరు చూస్తున్నారన్నయ్య, ఇప్పుడు గొడవ పడకు. నేను వీణ్ణి వదలాల్సి వస్తే నా ఇంటి బయట వదిలేస్తాను తప్ప ఇంట్లో మాత్రం వదలను. రారా బయటికి. నానా, వదలండి, 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 వదలండి. ఏయ్ శారదా, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. నా కొడుకు మీద మీకు ఎంత కోపం ఉందో, ఎంత పగుందో నాకు తెలుసు. అందుకే కదా నా కొడుకుని మీరు చంపాలని చూశారు. మీ కోపం మాకు అర్థమవుతుందండి, కానీ అది ప్రదర్శించే పద్ధతి ఇలా కాదు. నానా ప్లీజ్ నాన్నా, మాట పెంచుకుంటూ పోతే గొడవ పెద్దదవుతుంది తప్ప పరిష్కారం ఎప్పటికీ దొరకదు.